రోగ భయం. ఈ భయం శారీరకంగాను వారసత్వంగాను సంక్రమిస్తుంది. ఈ భయం ఎక్కువగా అనవసరమైన ఆలోచనలతోనూ లేనిపోని ఊహలతో భయపడే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. మనిషిని ఇంతవరకు తెలియని భయంకర ప్రపంచాల్లోకి ఈ భయం దారితీస్తుంది. ఈ భయంకర ప్రపంచాల గురించి అతను ఇంతవరకు చేదైన కథల్నే విని ఉంటాడు. రోగభయాన్ని సజీవంగా ఉంచి దాన్ని తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకునే దిశగా అనైతికంగా ఆరోగ్యాన్ని అమ్మకపు సరుకుగా మార్చేసే స్వార్థపరులు కొందరు ఉంటారు. ఒకవేళ మరణం సంభవిస్తే ఎంతటి ప్రమాదాల్ని ఎదుర్కొనవలసి ఉంటుందనే విషయానికి సంబంధించి అనేక కథనాల్ని విని ఉండటం చేత మనిషి అనారోగ్యం అంటే భయపడిపోతాడు. అంతేగాక అనారోగ్యం వల్ల తలెత్తే ఆర్థిక భారాన్ని తలుచుకొని కూడా అతను వణికిపోతాడు. వైద్య రంగంలో అపార అనుభవం గల ఒక మానసిక వైద్యుడు తన వద్దకు వచ్చే రోగుల్లో 175 మంది హైపోకాండ్రియా అంటే ఊహాజనిత రుగ్మత, ఊహలతోనే జబ్బులు తెచ్చుకోవడంతో బాధపడేవాళ్ళే. ఊహల ద్వారానే రోగాలు తెచ్చుకోవచ్చని ఎన్నో పరిశోధనలు, ఎంతోమంది వైద్యులు కూడా ధృవీకరించడం జరిగింది. వ్యాధిని తలుచుకొని భయపడితే అలా భయపడడానికి ఏ చిన్న కారణం లేకపోయినప్పటికీ ఆ ఊహే వ్యక్తిలో ఆ రోగం తాలూకు భౌతిక లక్షణాల్ని ప్రేరేపిస్తుందని తెలుస్తోంది. మనిషి మనసు అంతటి శక్తివంతమైనది. అది నిర్మించగలదు, ధ్వంసించగలదు. మనసుల్లోని ఈ అనారోగ్యం తాలూకు భయాన్ని కొంతమంది చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన పరిశోధనల ప్రకారం మనసుల్ని సందేశాల ద్వారా జబ్బులకి గురి చేయవచ్చు. ఈ దిశగా జరిగిన ఒక ప్రయోగాన్ని చూద్దాం. 3 వ్యక్తులు నాటకీయంగా ఎదుటి వ్యక్తిని ఎలా అనారోగ్యం పాలు చేశారో చూద్దాం. మొదటి వ్యక్తి బాధితుని, నీ జబ్బేమిటి, చాలా అనారోగ్యంగా కనిపిస్తున్నావు అంటూ పలకరిస్తాడు. అందుకు బదులుగా బాధితుడు, అబ్బే అలాంటిదేమీ లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ ప్రతిస్పందిస్తాడు. రెండో వ్యక్తి కూడా ఇలాగే అడిగితే బాధితుడు మొదటి వ్యక్తికి ఇచ్చిన సమాధానాన్ని ఇస్తాడు. అయితే మూడో వ్యక్తి బాధితుడిని, ఏంటి అనారోగ్యంగా కనిపిస్తున్నావు అని అడిగినప్పుడు అందుకు బాధితుడు జవాబిస్తూ, కారణమేమిటో నాకు సరిగ్గా తెలియడం లేదు, నాకు ఒంట్లో నల్లతగా ఉంటోంది అంటాడు. అంటే ఇప్పుడు బాధితుడు నిజంగానే ఏదో జబ్బుతో బాధపడుతున్నట్టు అనుభూతి చెందుతాడు. రోగం అన్నది ప్రతికూల ఆలోచన స్ఫురణల రూపంలో మొదలవుతుంది. సందేశాల రూపంలో ఇలాంటి ఆలోచన స్ఫురణలు ఒకరి హృదయం నుంచి మరొక హృదయానికి ప్రయాణిస్తుంటాయి. వైద్యులు తమ వద్దకు వచ్చిన రోగులకు స్థల మార్పిడి అవసరం అంటూ సలహా ఇస్తుంటారు. ఎందుకంటే మానసిక దృక్పథంలో మార్పు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి. ప్రతి మనిషి హృదయంలోనూ అనారోగ్యం తాలూకు భయం బీజరూపంలో ఉంటుంది. ఆందోళన, భయం, నిరుత్సాహం, ప్రేమ, వ్యాపారాలకు సంబంధించిన నిరాశ వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ రోగభయం అనే విత్తనం మొలకెత్తుతుంది. వ్యాపారంలోనూ ప్రేమలోనూ ఎదురయ్యే నిరాశలే అనారోగ్యం తాలూకు భయానికి ప్రథమ కారణాలుగా ఉంటున్నాయి. ప్రేమలో విఫలమైన ఒక యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. నెలల పర్యంతం అతను చావు బతుకుల మధ్య నలిగిపోయాడు. మానసిక నిపుణుడు అతనికి చికిత్స చేయడం ప్రారంభించాడు. అతనికి సేవ చేస్తున్న నర్సుల్ని మార్చాడు. తొలుత ఒక అందమైన నర్సు విధుల్లో చేరిన తొలి రోజే అతనిని ప్రేమించడం మొదలుపెట్టింది. అయితే ఇదంతా డాక్టర్ ముందుగానే నర్సుకు చెప్పి ఒక నాటకంగా మొదలుపెట్టాడు. 3 వారాల్లో ఆ రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ అతను మళ్ళీ ప్రేమలో పడ్డాడు. చికిత్స నాటకీయంగా మొదలై ఆ తరువాతి కాలంలో రోగి నర్సు దంపతులయ్యారు.